ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 3వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 3వ రోజు కావడంతో భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఒక పక్క వీకెండ్ కాబట్టి భక్తుల రద్దీ అనేది ఈ రోజు నుంచే పెరగబోతుంది. ఎందుకంటే మొదటి 2 రోజులు భక్తుల సంఖ్య సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 3వ రోజు, అది కూడా వీకెండ్ శనివారం కావడంతో ఈ రోజు నుంచి భక్తుల రద్దీ అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే భక్తులకు వచ్చే వారి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్త ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. క్యూ లైన్ లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒక పక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, దాంతోపాటు వర్షము కూడా వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా క్యూ లైన్ లో చేయడం జరిగింది. అవసరమైనటువంటి వాటర్ గాని, పాలు, లేదంటే మజ్జిగ లాంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక వృద్ధులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు క్యూ లైన్? గుంటూరు నుంచి వచ్చామమ్మా. 500 రూపాయలు టికెట్ తీసుకుని 1 అవర్ అయింది క్యూ లైన్ లోకి వచ్చి. క్యూ లైన్ ఆపేశారు. 300 రూపాయలు దర్శనం వాళ్ళు అరగంటలో వస్తున్నారు. 500 రూపీస్ వాళ్ళకి 2 గంటలు పడుతుంది. అది చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ధర్మవరం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉన్నాయి క్యూ లైన్ ఏర్పాటు? అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చినాము. గుంటకల్లు కొంచెం పర్వాలేదు, పోయినసారి కంటే ఈసారి మేలు. కానీ ఇంకా కొంచెం వీళ్ళు శ్రద్ధ తీసుకుంటే ఖమ్మం నుంచి వచ్చాం. బాగా, కాకపోతే కొంచెం మమ్మీ వాళ్ళు లాంటి వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది పైకి ఎక్కి. అంటే పెద్దవాళ్ళకి వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు. అంటే కనపడలేదండి మాకు. ఎలా ఉందా? బాగానే ఉన్నాయి ఏర్పాట్లన్నీ. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాము. భక్తులంతా ఈ బందోబస్తు అయితే చాలా బాగా చేశారు. కానీ ఈ సంవత్సరం ఈ 500 రూపాయలు లైన్ ఎందుకు బ్లాక్ చేస్తుందో అర్థం కావట్లా. మరి 1 గంట నుంచి ఇది స్టాగ్నేట్ అయిపోయింది. మరి ఈ 500 రూపాయల లైన్ ఎందుకు వెళ్తున్నారో బాగా వాళ్ళకే తెలియాలి. మరి ఈ లైన్ ఏదన్నా ఎవరన్నా వచ్చి ఈ లైన్ ని ముందుకి అంటే ముఖ్యంగా భక్తులు అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వీఐపీ భక్తులకు సంబంధించినటువంటి తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీఐపీ భక్తుల వల్ల సామాన్యులకు ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే ఈవో దృష్టికి, అలాగే పోలీసుల దృష్టికి కూడా కొంతమంది భక్తులు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా వీఐపీలకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇప్పటికే చేశామంటూ కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ లో చాలా వేగంగా వాళ్ళ దర్శనానికి వెళ్లిపోయే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవంగా కాస్త వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి.